నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట సామెతల గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును. ఇతరుల తప్పిదములు ఎవరు దాచిపెడతారో వారు ప్రేమను కోరుకునేవారని అర్థం. ఒకడు గాయపరచబడినా దాన్ని అంతగా పట్టించుకోకుండా ప్రతీకారాన్ని దేవునికి విడిచిపెట్టడం సమాజంలో సత్సంబంధాలని ప్రేమను కలిగి నడుచుకున్నటకు తోడ్పడుతుంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. ప్రేమ పాపులను దేవుని చెంతకు చేరుస్తుంది. ఆయన వారి పాపాలను కప్పివేసి క్షమిస్తాడు. పైగా సరైన కారణం ఉంటే తప్ప ప్రేమ ఇతరుల పాపాలను వెల్లడి చేయదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4-7 వచనాలలో ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమను ఒక అంతర్గత అనుభూతిగానో ప్రేరణగానో కాక బాహ్య ప్రవర్తనగా క్రియారూపకంగా ఈ వచనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇక్కడ వెల్లడి చేసిన ప్రేమ తండ్రి అయిన దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్మ యొక్క సుగుణాలను తెలియజేస్తూ ఉన్నాయి. ఇందును బట్టి ప్రతి విశ్వాసి ఇలాంటి ప్రేమలో ఎదుగుటకు వర్ధిల్లుటకు తప్పక ప్రయత్నించాలి. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ పేతురు దేవుని యొక్క ప్రేమను గూర్చి చెప్తున్నాడు. ప్రేమ విస్తారమైన పాపాలను కప్పుతుంది కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకరినొకరు గాఢంగా ప్రేమతో ఉండేలా చూసుకోవాలి. వ్యక్తిగత సంబంధాలలో ప్రేమ ఎలా పనిచేస్తూ ఉంటుందో పేతురు ఇక్కడ చెప్తున్నాడు. పాపాలను దేవుడు మాత్రమే కప్పగలడు. 1 పేతురు పత్రిక 1:22. రక్షించబడిన మనం అక్షయ బీజం నుండి పుట్టిన వారము కాబట్టి దేవుడు మనలను ప్రేమించిన రీతిగా మనం కూడా నిష్కపటమైన ప్రేమతో ఒకరినొకరు మిక్కుటముగా ప్రేమించే ప్రేమతత్వంతో నింపబడి ఉందుముగాక. ఆమేన్.